ఐ లవ్ యూ. మీ సురేష్ మోహన్ మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు చాలామంది చిన్న చిన్న డౌట్స్ అడిగారు. ఏంటంటే న్యూట్రిషన్ అనేది తీసుకోవడం వల్ల చాలామంది వెయిట్ లాస్ అవుతున్నారు, క్రేజీ వెయిట్ లాస్ అవుతున్నారు. తీసుకోకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు కదా అన్నారు. ఓకే, వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న ఇది. చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. ఇక్కడ ఎవరవుతున్నారో నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనేది ఉపయోగపడే వీడియో ఇది. ఎక్కడ స్కిప్ చేయొచ్చు, చివరిదాకా మీరు ఈ వీడియో అనేది చూడండి. మీకు కావాల్సిన కంటెంట్ అనేది మీకు అందడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను కూడా మోర్ వీడియోస్ అనేది చేస్తూ మీకు ఈ టాపిక్స్ అనేవి ఇంకా ఎక్సలెంట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ అడిగిన ప్రశ్న ఏంటంటే న్యూట్రిషన్ వాడకుండా వెయిట్ లాస్ అవ్వచ్చా? వెరీ గుడ్, అవ్వచ్చు. వెయిట్ లాస్ అనేది బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఇవ్వకపోయినా వెయిట్ లాస్ అవ్వచ్చు. మార్నింగ్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ మీ బ్రెయిన్లో వచ్చేది ఏంటంటే తినుకోకుండా బరువు తగ్గవచ్చు కదా, అంతే కదా. పొద్దున్నే ఏం తినుకోకుండా, మధ్యాహ్నం ఏం తినుకోకుండా, సాయంత్రం ఏం తినుకోకుండా ఉంటే బాడీ అనేది ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుంది, వీక్గా ఉంటుంది, ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. అలా తినకోకుండా కూడా వెయిట్ లాస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే మీ బాడీకి ఎనర్జీ ఇస్తేనే మీ బాడీ పనిచేసేది, ప్రతి ఆర్గాన్ యాక్టివ్గా పనిచేసేది, అంతే కదా. చిన్నప్పటి నుంచి ఫుడ్ ఏం తింటున్నారంటే బాడీకి ఫుడ్ ఇస్తేనే యాక్టివ్గా పనిచేస్తారు. ఎప్పుడైతే మీరు ఫుడ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదో యాక్టివ్నెస్ అనేది ఉండదు బాడీ. అంటే మార్నింగ్ ఫుడ్ తినకోకుండా, మధ్యాహ్నం తినకుండా, నైట్ తినకుండా ఉన్నారంటే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బాడీలో యాసిడ్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి డైజెషన్ సిస్టంలో. అవి ఏం చేస్తాయంటే ప్రేగుల మీద ప్రభావం చూపించి ఎసిడిటీ అంటే గ్యాస్ట్రిక్ ఎక్కువ రావడానికి, కొన్ని రకాల కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం అవుతుంది అన్నమాట. ఎప్పుడు తినకుండా అనేది కరెక్ట్ కాదు. బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఇస్తూ ఉండాలి. మీకు ఎప్పుడైతే బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఇస్తున్నారో బాడీలో ఏంటంటే ఎనర్జీ అనేది ఉంటుంది. మరి క్యాలరీస్ అంటే శక్తి అనేది ఉంటుంది. అది ఎగ్జాంపుల్ బైక్ని పెట్రోల్ కొట్టేస్తేనే ముందుకు వెళ్తుంది. పెట్రోల్ కొట్టించకుండా ముందుకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తుంది? సేమ్ అలాగే మన బాడీ కూడా అంతే కదా. ఒక ₹1,00,000 1,50,000 పెట్టుకున్న బైక్కి ప్రతిరోజు పెట్రోల్ కొట్టేసి ఎదరికి వెళ్తూ ఉండేది. మన శరీరం కూడా అంతే కదా. ఎవ్రీడే మీరు ఫుడ్ అనేది ఇవ్వాలి. అది ఏ రూపంలో ఇస్తున్నారో మీరు చూసుకోవాలి. ఫుడ్ తినకోకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు, అది తీసేయండి. లేదు నేను జిమ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ లాస్ అవుతానంటే వెరీ గుడ్. జిమ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలామంది వెయిట్ లాస్ అవుతున్నారు. అక్కడ కూడా మీరు గమనించవలసింది ఏంటంటే జిమ్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేసినప్పుడు మీకు హంగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, ఆకలి ఎక్కువ అవుతుంది. అక్కడ మజిల్ బిల్డ్ అవుతూ ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని ఏది పడితే తింటే కరెక్ట్ కాదు. అంటే ప్రోటీన్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకుంటారో హెల్తీగా ఉంటారు. న్యూట్రిషన్ ప్రోటీన్ దేంట్లో ఉంటాయంటే మీరు చిన్న చిన్నగా లోపల బాదం పప్పులు వీటిల్లో అంటారు, అట్లా ఉంటాయి. అది ఎంతవరకు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. మీరు ఓవర్గా తీసుకుని మీరు ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ప్రోటీన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా బాడీలో డైజెషన్ సిస్టమ్ అనేది స్లో అయిపోయి గ్యాస్ట్రిక్ వస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ చేసినా, వాకింగ్ చేసినా దానికి సంబంధించిన న్యూట్రిషన్ అనేది ఇస్తూ ఉండాలి. అయితే వెయిట్ ఎక్కువ ఉన్నారు, 100 kgs అలా 200 kgs అలా 80 kgs అబవ్ ఉన్నారు. వెయిట్ అనేది 80 kg అబవ్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయడం వల్ల మోకాల మీద ప్రెజర్ పడి కార్టిలేజ్ అనేది తరిగిపోయి మోకాల నొప్పులు ఎక్కువ రావడానికి, అలాగే అలసట ఎక్కువ రావడానికి, వీక్నెస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే మన బాడీకి 80% న్యూట్రిషన్ ఇవ్వాలి, 20% యాక్టివిటీ కావాలి. అలాగే చేయడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అనేది అవుతుంది. అది కరెక్ట్ కాదు. లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ రకరకాల ఫ్రూట్స్ అయితే తినేస్తానంటే మీరు కాల్కులేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ బాడీకి కావాల్సింది విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియన్స్, ఫైబర్ అలాగనేది ఆల్గా విటమిన్స్, మినరల్స్ మొత్తం బాడీకి కావాల్సిన అన్నీ ఇస్తూ ఉంటేనే హెల్తీగా ఉంటుంది బాడీ. లో క్యాలరీ ఫుడ్ ఇవ్వాలి. మీకు లో క్యాలరీ ఫుడ్ అంటే ఎలాగా ఏంటనేది తెలియదు కాబట్టి ఏం చేసినా ఒక కోచ్ అండ్ గైడెన్స్లో చేస్తూ ఉండాలి. ఇక్కడ మెయిన్ మీరు చేసేది ఏంటంటే మీరు న్యూట్రిషన్ లేకుండా ఏం చేయాలన్నా వెయిట్ లాస్ అనేది ఏంటంటే అవుతారు, కానీ మీ బాడీ అనేది చాలా రకాల సఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ న్యూట్రిషన్ ద్వారా వెయిట్ లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను కూడా 8 years నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాను, హెల్తీగా ఉన్నాను, మీ ముందే ఉన్నాను. 30 kg వెయిట్ లాస్ అయ్యాను నేను.
ఏదైనా పర్సనల్గా కాల్ చేస్తే నాకు పిక్ కూడా మీకు డిస్ప్లే మీద వస్తుంది. 30 kgs వెయిట్ లాస్ అయ్యాను. అలాగే వెయిట్ లాస్ అవ్వడానిక అంటే పెరగడానికి కూడా ఉంది. మా మిస్సెస్ కూడా బరువు అనేది 14 kgs బరువు పెరిగింది. అలాగే మా ఇంట్లో మంచి మంచి రిజల్ట్స్ అనేవి వచ్చినాయి మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేను అర్థం చేసుకోకపోతుంది ఏంటంటే న్యూట్రిషన్ అనేది తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వడం వల్ల హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది. చాలామంది ఈ న్యూట్రిషన్ తీసుకుంటారు, కొద్ది రోజులు మానేస్తారు, మళ్ళీ అదేవిధంగా ఏవి తినేస్తారు, మళ్ళీ బరువు పెరిగిపోతారు. న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల తగ్గంగానే పెరిగిపోంటారు. అది కరెక్టే కదా. ఇందాక బైక్ ఎగ్జాంపుల్ చెప్పాను. బైక్లో రోజు పెట్రోల్ పోసేస్తున్నారు, ఇంజిన్ వేస్తారు, అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి బండి ఎదరికి వెళ్తుంది. ఒక్కరోజే కదా పానీపూరి కానీ ఏదేదో పానీపూరి కానీ ఇలాంటివి వేస్తే వండే కదా. ఇంచుమించు 10-20 సంవత్సరాలు మీరు బైక్ తోలేసి ఉన్నారు. ఒకరోజు అని ఏదో ఒకటి పానీపూరి ఏదో వేసారు, ఏమవుద్ది బండి? సేమ్ అలాగే కదా. ఒక బండిని 1-2 లక్షలు పెట్టుకుని కొనుక్కున్న బండిని దానికి ఏం కావాలో అదే ఇస్తాము. పెట్రోలే కావాలని పెట్రోల్ వేస్తాము. పెట్రోల్ కాకుండా డీజిల్ వస్తే పనిచేస్తుందా? పెట్రోల్ బండి డీజిల్ వస్తేనే. అది కాకుండా వాటర్ పోస్తే పనిచేస్తుందా? అది కాకుండా పానీపూరి వాటర్ పోస్తే పనిచేస్తుందా? అంటే చిన్నవి మనం అర్థం చేసుకోం చాలామంది. ఇక్కడ మెయిన్ మీ బాడీకి కావాల్సింది న్యూట్రిషన్ ఫుడ్ అనేది, అంటే ఎవ్రీడే పోషక గల ఆహారం కావాలి. అందుకని మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఎక్కువ వస్తున్నాయి. విటమిన్ డెఫిషియన్సీస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఇలాంటివి వస్తున్నాయి. మీ బాడీలో అధిక కొవ్వులు పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బాడీలో ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దానివల్ల ఇప్పుడున్న ప్రతి ఒక్కరు వెయిట్ అనేది పుట్టాన ఉన్న ఒక సన్నంగా ఉన్న బాడీలో ఫ్యాట్స్ పెరిగిపోవడం వల్లే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్స్ ఇవన్నీ ఫ్యాట్స్ పెరిగిపోవడం వల్ల. ఈ గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఎప్పుడైతే న్యూట్రిషన్ అనేది ఇచ్చామో విటమిన్స్ మినరల్స్, బాడీలో ఫ్యాట్స్ అనేది తగ్గడం వల్ల మజిలి పెరగడం వల్ల మీరు హెల్దీ వెయిట్ లాస్ అవుతున్నారు. దానికి సంబంధించి మేమేం చేస్తాం, బిఎంఐ చెకప్ చేస్తాం, బాడీలో ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, అలాగే విజరల్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు వివరంగా చెప్పి దాన్ని బట్టి మీకు న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే కోచ్ గైడెన్స్లో ఎప్పుడైతే న్యూట్రిషన్ తీసుకున్నారో హెల్తీగా క్రేజీగా వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా ఉంటారు, అలాగే ఎనర్జెటిక్గా ఉంటారు, అలాగే మాతో యాక్టివిటీ చేస్తారు. అలాగే ఇంచుమించు ఒక 500 నుంచి 600 మంది నేను మార్చగలిగాను. ఇంతకుముందు లెగలేని వాళ్ళు నడలేని ఉన్నప్పుడు నడుచుకుంటూ యాక్టివిటీ చేసుకుంటూ హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే మేము ఒక్కళ్ళు మార్చామో వాళ్ళ ద్వారా 10 మంది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మేము గైడెన్స్ కరెక్ట్గా ఇస్తాం మా కమ్యూనిటీ ద్వారా. ఇప్పుడు నేను ఉండేది సుఖీబాబు కమ్యూనిటీలో ఉన్నాను. ఈ సిస్టంలో ఏంటంటే ఎవ్రీడే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఎవ్రీడే క్లాసులు చెప్తారు. 16 years ఉన్న సార్ అనేది మనకి ఎవ్రీడే క్లాసులు న్యూట్రిషన్ సంబంధించిన క్లాసులు చెప్తారు. అలాగే యాక్టివిటీ చెప్తాం, హెల్తీగా ఉంచుతాం. అలాగే నేను కూడా దీంట్లోకి 8 years నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను వెయిట్ ఎక్కువ ఉండేవాడిని, మీకున్న డౌట్స్ అన్నీ వస్తూ ఉండే నాకు. ఇప్పుడు ఎప్పుడైతే న్యూట్రిషన్ తీసుకున్నానో కరెక్ట్ వేలో కోచ్ ఏం చెప్తారో అది కరెక్ట్గా పాటించాను, తీసుకుంటూ ఉన్నాను. హెల్తీగా హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. నేను కూడా 10 మందికి హెల్ప్ చేస్తున్నాను కోచ్ కింద. అంటే నేను తగ్గి నేను హెల్తీగా ఉండి 10 మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా హెల్తీగా ఉండి ఎప్పుడైతే 10 మంది హెల్తీగా ఉన్నారో బ్లెస్సింగ్స్ రావడం జరుగుతుంది. నేను బ్లెస్సింగ్స్ ఎక్కువ రావడం వల్ల మనకున్న గుడ్ ఫీల్ అనేది పెరుగుతుంది. అంతే కదా. ఒకళ్ళు మంచి చేసినప్పుడు ఏమవుతుందంటే హ్యాపీనెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన ద్వారా 10 మంది హెల్తీగా ఉన్నారో హ్యాపీనెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ అనేది తీసుకోండి. న్యూట్రిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 80% మన బాడీకి న్యూట్రిషన్ కావాలి, 20% యాక్టివిటీ కావాలి, ఏది మిస్ అవ్వకూడదు. అలాగే కోచ్ గైడెన్స్లో కంపల్సరీ తీసుకోవాలి. అయితే మీరు తీసుకుంటున్నారో ఈ న్యూట్రిషన్ అనేది ఏ సైట్లలో అమ్మరమాట. ఓకే, ఎప్పుడైతే మీరు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ న్యూట్రిషన్ అనేది ఎవ్రీడే మీరు న్యూట్రిషన్ కోచ్ గైడెన్స్ ద్వారానే తీసుకోవాలి. ఓకే, మీ బాడీ అనేది మీ టెంపుల్లా చూసుకోండి. టెంపుల్కి ఎలా శుభ్రంగా వెళ్తామో ఈ బాడీలో న్యూట్రిషన్ కూడా న్యూట్రిషన్ ఎప్పుడైతే పంపిస్తున్నామో హెల్తీ న్యూట్రిషన్ పంపిస్తున్నామో హ్యాపీగా ఉండొచ్చు. మీరు అన్హెల్తీ ఫుడ్ అనేది ఎప్పుడే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తున్నాను, మీ బాడీ మీరు చెప్పిన మాట వినేంత వరకు మీరు హెల్తీగా ఉన్నట్టే. మీ శరీరం చెప్పినట్టు మీరు వింటున్నారా అన్హెల్తీగా ఉన్నట్టు.
ఇది గమనించుకోండి. ఒకవేళ మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వెయిట్ లాస్ క్రేజీగా అవ్వాలనుకుంటున్నారు, హెల్తీగా అవ్వాలనుకుంటున్నారు, అలాగే వెయిట్ పెరగాలనుకుంటున్నారు, అలాగే వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సరి చేసుకోవాలనుకుంటున్నారు, నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నాకు డిస్ప్లే మీద నా నెంబర్ వస్తుంది. నా నెంబర్ వచ్చి 8317687262. నేను 8 years నుంచి సీనియర్ వెల్నెస్ కోచ్గా హెల్తీ కమిటీలో వర్క్ చేస్తున్నాను. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మీ పర్సనల్గా మీకున్న ప్రాబ్లం చెప్పడం వల్ల మీకు సరైన గైడెన్స్ ఇచ్చి హ్యాపీగా వెయిట్ లాస్ అనేది చేయించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, ఐ లవ్ యూ.